100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నావు. ఎక్కడ పోయింది 100 రోజులని 500 రోజుల తర్వాత అడుగుతున్నారు తప్ప? ప్రజలు ఆక్రోషిస్తే తప్ప? ప్రజలు అడిగితే ప్రజలు రోడ్డు మీదకి రావాలి. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ తప్ప బయటికి వచ్చి ఎవరు అడుగుతున్నారు? ప్రజలు అడుగుతున్నారు. ప్రజలు వానాకాలం రైతు బంధు ఎగ్గొడితే కూడా మొన్న క్షమించారు. వానాకాలం ఒక సీజన్ ఎగ్గొట్టారు ఈయన. ప్రజలు సందర్భాన్ని బట్టి చెప్తారు. ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ 100% మంది ఎప్పుడు ఎక్కరండి రోడ్డుకి. కానీ సందర్భాన్ని బట్టి లేదు కదా, ఆ స్థాయిలో సందర్భాన్ని బట్టి చెప్తారు. మీరు చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఏది ఆంధ్రాలో. అరెస్ట్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు ఏమీ బయటికి రాలేదు. నిరసనలు జరిగినాయి. జరిగిన తర్వాత కూడా ఆశించిన స్థాయిలో కానీ ఊహించిన స్థాయిలో కానీ పెద్ద ఎత్తున తండోపతండాలుగా రాలేదు. కానీ ఎక్కడ చూపెట్టారు? అల్టిమేట్గా మళ్ళీ ఎన్నికల్లో అక్కడ చూపెట్టారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది చేశారు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము శాసనసభలోనే అడిగాం. రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ అయిపోయిందని చెప్తుంటే నేను లేచి అడిగాను, మీ సొంత ఊరికి వెళ్దాం కొండారెడ్డిపల్లికి, 100% రుణమాఫీ అయిందని కొండారెడ్డిపల్లి రైతులు రాసిస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అని చెప్పాను. రాజీనామా చేస్తాను 100 సార్లు చెప్పాను. మీరు నిజంగా రుణమాఫీ ఏ ఊరు చెప్పండి రాష్ట్రంలో అడిగాం, ఎక్కడా కాలేదు. ప్రజల్లో ఎందుకు ఆక్రోశం ఉంటుంది అంటే, ఎందుకు వ్యక్తీకరిస్తున్నారు అంటే, ఇంత నిర్భీతిగా 16 నెలల్లో ఒక గవర్నమెంట్కి వ్యతిరేకంగా అంత ఈజీగా